అందరికీ నమస్కారం. "மாரிமலை முள்ளங்கில் மன்னி கிடந்துறக்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து வேரிமயிர் பங்கெப்பாடும் பெருந்துதறி மூரி நிமிர்ந்து முரங்கி பரப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளி கோப்புடையா சீரியா சிங்கா சத்து இறந்து யாம் வந்த காரியமாరాయ్ ఎందరులేలోరెంబవై." మారిమలై మలయింజల్ అంటే అత్యంత శక్తివంతమైనది ఈ పాసురం. ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుడిని సింహంతో పోలుస్తూ ఆయన నడకను సింహగతిగా వర్ణిస్తూ తమ కోరికను విన్నవించుకుంటారు. వర్షాకాలం అంతా సింహం పర్వత గుహలో ప్రశాంతంగా నిద్రిస్తుంది. నిద్రలేవంగానే కళ్ళు తెరిచి కోపంతో అగ్నిని వెదజల్లుతూ ఒక్కసారి తన శరీరాన్ని దుర్పరించుకుంటుంది, అంటే విదిల్చుకుంటుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తన జూలుని గట్టిగా విదిల్చి ఒక్కసారి గంభీరంగా గర్జిస్తూ గర్వంగా లేచి నిలబడి బయటికి నడుస్తూ వస్తుంది. "ఓ నల్లని కలువ పువ్వు వంటి కృష్ణ, నీవు కూడా ఆ సింహంలాగే నీ మందిరం నుండి గంభీరంగా బయటికి రావాలి. అలా బయటికి వచ్చి, కృష్ణయ్య, నువ్వు నీ యొక్క అందమైన సింహాసనంపై అంటే జ్ఞానపీఠంపై కూర్చోవాలి. మేము ఏ కోరికతో నీ దగ్గరికి వచ్చామో ఆ కోరికను, మా మనసులోని ఆవేదనను, భక్తిని విచారించి మాకు నీ కృపని అంటే మంగళాశాసనాన్ని ప్రసాదించు." ఇక్కడ భగవంతుణ్ణి నరసింహతత్వంతో పోల్చారు. అంటే భక్తులు రక్షణ కోసం ఆ స్వామి అంతటి గంభీరంగా వస్తాడని భావం. భగవంతుడు మన హృదయ సింహాసనం మీద కూర్చోవాలని గోపికలు కోరుకుంటున్నారు. నిద్ర లేవటం అంటే అజ్ఞానంలో ఉన్న జీవులను జ్ఞాన మార్గంలో నడిపించడానికి భగవంతుడు సిద్ధం కావాలని పరమార్థం. ఈ పాసురాన్ని పఠించేటప్పుడు భగవంతుని శౌర్యం మరియు రాచరికం స్ఫురిస్తాయి. అందుకే దీనిని ఎంతో భక్తితో, ధైర్యంతో పఠిస్తారు భక్తులు. నిద్రిస్తున్న సింహం అంటే మనలో ఉన్న అంతర్గత శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసంకు సంకేతం. సింహాన్ని నిద్రలో ఉంచడం అంటే నాకు ఏ పని సాధ్యం కాదు అని అనుకోవటం. సింహాన్ని కోల్పటం అంటే ధైర్యంగా ముందుకు రావటం, ప్రయత్నం చేయటం అని అర్థం. కోపంతో మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయి. ప్రశాంతంగా స్పందిస్తే పరిష్కారం దొరుకుతుంది. విజయం అనేది కోపంలో లేదు, శాంతంలో ఉంటుంది.